భూమి పూజ చేశాం. ఇవాళ 11 నెలల్లో హాస్పిటల్ కట్టి ధర్మారం గ్రామానికి మన చేతికి అందించారు. ఇంత స్పీడ్గా పని జరగడం దయచేసి మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా పైకి వాసు మీద ధర్మారంలో అంత పెద్ద ఊరు, హాస్పిటల్ ఇద్దాం, ఖచ్చితంగా తొందరగా కట్టి చేద్దామని చెప్పారు. ప్రతిసారి అడిగారు. సార్కి వచ్చి కూడా స్లాబ్ లెవెల్ ఉన్నప్పుడు, పిల్లల లెవెల్ ఉన్నప్పుడు సార్కి వచ్చి ఫోటో పెట్టాం. సార్ చాలా ఆనందపడ్డారు. దాని తగ్గట్టుగా ఇవాళ ఇంత మంచి హాస్పిటల్ కట్టుకోగలిగాం. సార్ మీకు ధర్మారం గ్రామస్తుల తరపు నుంచి మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు చేస్తాం సార్. సార్ కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, మీ ఇస్తే చెప్తాం సార్. సార్ ఒకటో వార్డు నుంచి 6వ వార్డు వరకు 11 kV వైర్లు వెళ్తున్నాయి సార్. అవి చేయబట్టి ఒక 5-6 ఇంధనం మిల్లు కూడా ఆగిపోయినాయి సార్. మీరు చెప్పినప్పుడు సార్ ఎస్సీ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు సార్. దాని గురించి కొంచెం ఇంకో స్టప్ వేస్తే బాగుంటుంది సార్. ఇంకా అది చేయబట్టి ఒక 4-5 ఇంధనం మిల్లు కూడా ఆగిపోయినాయి సార్. సార్ అంగన్వాడీ భవనాలకి మనం మీతో మీకు చెప్పాం సార్. ఒక 2 అంగన్వాడీ భవనాలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. ఇంకొకటి సార్, ఇక్కడ ఈ ప్లేస్ పక్కన ఉంది సార్. ఇక్కడ అంగన్వాడీ భవనం కూడా ఒకటి వేరే వాళ్ళకి ఇస్తే ఇక్కడ ప్లేస్ ఉంది సార్. ఇక్కడ చేపిద్దాం అనుకుంటున్నాం సార్. దీని పక్కనే ల్యాండ్ ఉంది సార్, చేపిద్దాం అనుకుంటున్నాం సార్. ఈ చర్చి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు సార్. వాళ్ళు డోనర్ వచ్చి కట్టేసుకున్నారు సార్. వాళ్ళు దాన్ని కమిటీ వాళ్ళకి మార్చమన్నారు సార్. అదొకటి చూడండి సార్. ఇక్కడ మన బీసీ కమిటీ వాళ్ళు మనకు 5 lakhs ఇచ్చాం సార్. అది కొంచెం అసంపూర్తిగా ఉంది. ఇంకా దయచేసి దానికి కొంచెం మీరు ఫండ్ ఇస్తే దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసుకుంటాం సార్. ఒక 5 lakhs ఇవ్వండి సార్. ఎస్సీ సప్లైల కింద మనకు 20 lakhs శాంక్షన్ అయింది సార్. అవి కొంచెం పూర్తిగా తొందరగా ఈ పని అయ్యేటట్టు చూడండి సార్. ఇంకోటి సార్ అసంపూర్తిగా ఒక మన ఇంద్రమీల లిస్టులో సార్ ఒక 22 పేర్స్ మిస్సింగ్ అయినాయి సార్. ఇవి కొంచెం అవి కాబట్టి సార్ కూడా ఇది కాబట్టి దయచేసి ఏమన్నా ఇంకా సమస్యలు ఉంటే కూడా సార్ చెప్పండి సార్. సార్ ఇంకో చిన్న విషయం సార్, రేషన్ కార్డులు మ్యాక్సిమం మాకు ఎంఆర్ఓ గారు సహకరించారు సార్. రేషన్ కార్డు చాలా వరకు వచ్చేసింది సార్. ఇంకొక 30 రేషన్ కార్డులు కొంచెం పెండింగ్ ఉన్నాయి సార్. అవి కొంచెం వెయ్యవద్దు చూస్తే లోకల్ ఎలక్షన్లో మాకు కొంచెం ఉపయోగపడతాయి సార్. మ్యాక్సిమం రేషన్ కార్డు కంప్లీట్ అయిపోయింది సార్. ఈరోజు మన డిచ్పల్లి మండలంలో ధర్మారం గ్రామంలో సబ్ సెంటర్ అంటే ప్రాథమిక వైద్యం కొరకు మనం బీపీ కానీ షుగర్ కానీ ఇంకా పాలింతలు కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే యాంటీనేటల్ కేర్ కొరకు అలా జ్వరము ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో నిర్మించినటువంటి ఈ సబ్ సెంటర్ను మరి ప్రారంభోత్సవానికి మీ గ్రామానికి రావడం జరిగింది. నాతో పాటు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, పెద్దలు కంచెటి గంగాధర్ గారు, మరి సింగిల్ విండో చైర్మన్ రామకృష్ణ గారు, అదేవిధంగా రామచంద్ర గౌడ్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మండల పార్టీ అధ్యక్షుడు అమృతపు గంగాధర్ గారు, పెద్దలు సాయిబాబు గారు, మహమూద్ గారు, వాసు గారు, ప్రవీణ్, శాంసన్ గారు, గ్రామ పెద్దలు దాదా, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళు మెడికల్ ఆఫీసర్స్కు, మరి అధికారులకు, మరీ ముఖ్యంగా గ్రామ పెద్దలకు, మరి ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ, అమ్మలకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు. ఇది ధర్మారం గ్రామానికి నేను ఈ 2 సంవత్సరాల్లో చాలాసార్లు రావడం జరిగింది. ఈ గ్రామం వస్తేనే ఒక విధమైన ఒక అనుభూతి ఏంటంటే ఇక్కడ ఒక చైతన్యము, ఇక్కడ ఒక అంటే ఒక నాలెడ్జ్తో కూడుకున్నటువంటి ప్రజలు ఉంటారు కాబట్టి మరి అంటే బాగా ఆనందంగా అనిపిస్తుంటాం ఈ గ్రామానికి రావడం. సో ఇవాళ మనము ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద ఒక సబ్ సెంటర్ నిర్మించుకున్నాం. ఇక్కడ మనకు 24 అంటే ఫార్మసీ ఉంటుంది. ఫార్మసీలో అన్ని రకాలకు సంబంధించినటువంటి యాంటీబయాటిక్స్ కానీ, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అంటే ఐరన్, కాల్షియం ఇలాంటివి అన్నీ ఉంటాయి. తర్వాత ఓరల్ రిహైడ్రేషన్ ఉంటుంది, జ్వరానికి సంబంధించిన మందులు ఉంటాయి, తర్వాత బీపీకి షుగర్కి సంబంధించిన మందులు ఉంటాయి. బీపీ చూస్తారు, షుగర్ చూస్తారు, తర్వాత మూత్ర పరీక్షలు కానీ ఇట్లా రక్త పరీక్షలు కొన్ని చేస్తారు, కొన్ని ఏమో ప్రైమరీ హెల్త్ సెంటర్కి పోవాల్సి వస్తుంది. సో బేసిక్గా మళ్ళీ యాంటీనేటల్ కేర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ వీళ్ళందరూ దూరం పోకుండా మన ఊళ్ళోనే ఇక్కడ ఒక ఆసుపత్రి అందుబాటులో ఉండాలని చెప్పి ఇవాళ మన నియోజకవర్గంలో, మన మండలంలో దగ్గర ఒక 6 నుండి 7 సబ్ సెంటర్స్ మనము పెట్టుకున్నాం. సో అదేవిధంగా
అంటే ధర్మారం గ్రామం ఆల్రెడీ కొంతవరకు అభివృద్ధి చెందినటువంటి గ్రామం. ఇంకా అంటే సీసీ రోడ్స్ అవి ఇవి చాలా మటుకు అయినా ఇంకొక 20 లక్షల రూపాయలు మనం పెట్టినాం. అది టెండర్ పోయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మొన్న వారం రోజుల క్రితం వరకు కూడా వర్షాలు పడ్డాయి. సార్ చాలా ఎక్స్టెన్సివ్ రేంజ్ ఉండడం వల్ల కూడా కొన్ని పనులు ప్రారంభం చేయలేదు. సరే అయితే ఇప్పుడు మీకు ధర్మారం గ్రామానికి నాకు తెలిసి ఇప్పుడు దగ్గర దగ్గర ₹1 కోటి వరకు అభివృద్ధి పల్లాలు వచ్చినాయి. తర్వాత 39 ఇళ్ళు అంటే అవి ఒక 2 కోట్లు ఇందిరా మిల్లు. తర్వాత ఇదొక 20 లక్షలు. అంటే ఇంత పెద్ద గ్రామానికి కొంచెం తక్కువనే, కానీ అంటే అయినా ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఏదో కొంతవరకు చేయగలిగినాం ఈ గ్రామాన్ని. సో తప్పకుండా ఇప్పుడు బీసీ కమ్యూనిటీ హాలు కొంచెం మిగిలిపోయింది అన్నారు దానికి. తర్వాత ఇక్కడ కొంతమంది మనకు ఈ ఎవరు ఈ ముద్రా సంఘం వాళ్ళు, తర్వాత బీరప్ప టెంపుల్ కొరకు దానికి కావాల్సిన వసతులు కూడా మనం చేసుకుందాం. తర్వాత ఇందిరా మిల్లు ఇంకా కొన్ని రాని వాళ్ళు ఉన్నారన్నారు, వాళ్ళకు కూడా తప్పకుండా ఈ 2వ ఫేజ్లో ఖచ్చితంగా ఇస్తాం. ఇంకెవరికైనా ల్యాండ్ లేని వాళ్ళు కూడా భూమి లేకుండా ఇల్లు కట్టుకుని ఇల్లు లేదు భూమి లేదు వాళ్ళకు కూడా మనం ప్లాట్లు 75 గజాలు పంచి ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం ఉంది ఆల్రెడీ. అది 2వ ఫేజ్లో చేస్తాం తప్పకుండా. చాలా మటుకు అంటే మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మరి గతంలో అసలు తెలంగాణ రాష్ట్రం అన్నది చాలా ధనిక రాష్ట్రం. యాక్చువల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనది ఆల్మోస్ట్ మన గోవా కానీ ఢిల్లీతో ఈక్వల్గా సమానంగా ఉంది. అయితే అటువంటి రాష్ట్రాన్ని మనకు తెలుసు, గతంలో పరిపాలించిన టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు మొత్తం దాన్ని అప్లపాలు చేసారు. సో మీరు అనుకుంటున్నారు ఈ 2 సంవత్సరాలు అయింది ఇట్లా చెప్పబట్టి ఇబ్బందులు ఉన్నా చాలా మట్టుకు చెప్పినవి చేసినాం. ఇవాళ మహిళలకు ₹200 కరెంటు ఫ్రీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. కానీ అదేవిధంగా ఇలా ఆర్టీసీ బస్సు అంటే మనం ఒకప్పుడు ఆర్టీసీ బస్సు ఎట్లుందంటే ఆర్టీసీ మొత్తము మునిగిపోయే స్థితిలో ఆర్థిక ఇబ్బందులో ఉండి ఆమె ఎప్పుడు అమ్మేస్తారా ఇది అనే స్థితి నుండి ఇలా ఆర్థిక పరిపుష్టి వైపు ఆర్టీసీ ఉంది. మనం దగ్గర దగ్గర 1000 మంది డ్రైవర్లను మనం రిక్రూట్ చేసుకున్నాం, ఒక 1000 బస్సులను కొత్త కొన్నాం. సో ఇలా ఆర్టీసీ పరిపుష్టంగా ఉంది, ఫస్ట్కే జీతాలు వస్తూ ఉన్నాయి. అదంతా కారణం ఏంటంటే మహిళలు ప్రయాణం చేసిన బిల్లులు ప్రభుత్వం కడుతుంది. ఇప్పుడు దగ్గర దగ్గర 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీ కట్టింది ఈ 2 సంవత్సరాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ 8,000 కోట్లు ప్రభుత్వం కట్టకుండా ఎవరు కట్టాలి? మీరే మహిళలు ప్రయాణం చేసిన వాళ్ళు కట్టాలి. అంటే మీకు 8,000 కోట్లు మిగిలినట్టే కదా. అది ఇవాళ 8,000 కోట్లతో చాలామంది రోజు స్కూల్కి వెళ్ళేటోళ్ళు, ఆఫీస్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు అందరూ కూడా వాళ్ళ సేవింగ్స్ అని కొంతమంది కిటీ అంటారు, కిటీ కూడా కట్టుకుంటున్నారు. సరే అది కొంతమంది కావాలంటారు, కొంతమంది వద్దంటారు. కానీ అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీద ఇచ్చాం. గతంలో అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, 10 సంవత్సరాలు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇవాళ ప్రతి గ్రామంలో ఇవాళ మేము 70 ఇండ్లు ఇచ్చినాం మన గ్రామానికి. అదే దాంట్లో 40 ఇండ్లు కట్టుకుంటున్నాం. సో వాళ్ళకు 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం గ్రాంట్ చేసింది. ఎట్లా కట్టుకుంటే అట్లా ఏమాత్రం అవినీతి లేకుండా మరి నిజంగా జెన్యూన్గా ఇల్లు లేని వాళ్ళకే ఇచ్చాం. ఇవాళ ఇంకా భవిష్యత్తులో కూడా ఇల్లు లేని వాళ్ళకి మిగతా వారికి కూడా ఇస్తాం. అది ఎవరి పేరు మీద ఇచ్చినాం? మహిళల పేరు మీద ఇచ్చాం. ఇవాళ రేషన్ కార్డులు కూడా ఇప్పుడు వాసు గారు చెప్పారు, ఇంకా 30 ఉన్నాయి సార్, అందరికి వచ్చినాయి రేషన్ కార్డులు. మన ఎన్నో కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, కుటుంబాలు విడిపోయినాయి, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు సపరేట్గా ఉంటున్నారు. సో వాళ్ళకు ఇవాళ రేషన్ కార్డులు అందరు కూడా అది కూడా మహిళల పేరు మీద ఇచ్చినాయి. మీరు గతంలో చూడండి, రేషన్ కార్డు చూస్తే ఇంటి యజమాని ఎవరు ఉంటారు? మగవాళ్ళ భర్త పేరు మీద ఉంటుంది, వాళ్ళ భార్య పేరు ఉంది రేషన్ కార్డు. ఇంటి యజమాని ఎవరు? ఇలా భార్యనే. కాబట్టి వాళ్ళకి మరి అందరు కూడా మనం సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. గతంలో సన్నబియ్యం ఇవ్వలే, దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, మీకు అందరు కూడా తెలుసు. అదంతా కూడా ఇంటి ముందటనే పెట్టేసి రీసర్క్యులేట్ అయ్యేది మళ్ళీ ఎక్కడో. అది కాబట్టి అలాంటివి తగ్గించుకోవడానికి ఇవాళ రైతులు సన్నబట్లు పండించడానికి కొంచెం వెనుక ముందు అయినా మరి వాళ్ళకి ₹500 బోనస్ ఇస్తామని చెప్పి సన్నబట్టను పండించి మరి వాళ్ళ ప్రతి పేదవానికి 10 మంది ఉంటే 60 కిలోలు, అంటే 1 కిలోకు ఒక మనిషికి 6 కిలోల చొప్పున అందరికి కూడా సన్నబియ్యం 3 పూటలు తినాలా, వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నది. డబ్బులు ఉన్న వాళ్ళే సన్నబియ్యం తినాలి, డబ్బులు లేని వాళ్ళు దొడ్డు బియ్యం తినాలన్నది కాకుండా ఇక్కడే కాదు, మనం అన్ని హాస్టళ్లలో ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. పిల్లలు మధ్యాహ్న భోజనము మనకి ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఇక్కడ, సోషల్ వెల్ఫేర్ స్కూల్ కానీ బీసీ హాస్టల్స్ అన్నీ కూడా ఆగండమ్మా ₹2 ఖర్చు పెట్టి 1 కిలో కొనిస్తా ఉంది. సో రైతులకు ఇవాళ కరెంటు ఫ్రీ ఇస్తున్నాము, ఎరువులు
నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల ఇవాళ రికార్డు స్థాయిలో పంట పండిస్తూ ఉన్నారు. ఇలా మనకు 9 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం మన నిజామాబాద్ జిల్లాలోనే వస్తుంది. నంబర్ 1 ఉంది రాష్ట్రంలో. అదే అయితే అవి కూడా మన ప్రభుత్వమే కొంటుంది. మన వానలు వచ్చినాయి, కొంచెం ధాన్యం తడిసింది, కొంతమందికి నష్టం అయింది, రంగు మారింది, కొంత అక్కడక్కడ చెడిపోయింది. అయినా కానీ మనం ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది లేకుండా ఇవాళ వరి ధాన్యాన్ని కొని వాళ్ళకు సన్నవడ్ల వాళ్ళకు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీరు ఆలోచించండి. ఇవాళ మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇవాళ 0 వడ్డీతోని రుణాలు ఇస్తూ ఉన్నాం. మీరు ధర్మారం వాళ్ళు ముందుకు రావాలి, ఎందుకంటే ఇక్కడ చైతన్యం ఎక్కువ కాబట్టి. ఇవాళ మహిళా సంఘాలు అందరూ వచ్చి మీరు పెద్ద ఎత్తున వ్యాపారంలో దిగాం. మీరు పెట్రోల్ బంక్ పెట్టుకోండి ఒకటి, ఇక్కడ ఒక 4 బస్సులు కొనండి. వాళ్ళ దగ్గర మనం కొన్ని వందల బస్సులు ఇవాళ ఆర్టీసీకి అద్దెకిచ్చారు. వాళ్ళు ఒక బస్సుకు 70,000 వస్తుంది నెలకు మహిళా సంఘాలు. మీరు రుణాలు తీసుకోండి, ఆర్టీసీ బస్సులు కొనుక్కొని ఎక్కడ మీరు కిరాయికిచ్చుకోండి, ఆర్టీసీకి ఇస్తే ఇంకా మంచిది. సో కూడా ఇప్పుడు మనకు 70 లక్షల మందే ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ డాక్రా సంఘాలు అందరికీ కూడా ఇవ్వడానికి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి అనుకోండి. మరి డాక్రా సంఘం సభ్యురాలు కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా జాయిన్ చేసుకుని వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలంటే మొదలే మేస్త్రికి 50,000 ఇవ్వాలి, మెటీరియల్ ఇసుక సిమెంటు అవన్నీ కొనుక్కోవాలి, స్టీల్ కొనుక్కోవాలి. కాబట్టి ఒక ₹1,00,000 కావాలని 1,00,000 లోన్ ఇప్పిస్తున్నాం వాళ్ళకు బ్యాంక్ లింకేజ్ పెట్టి. మన జిల్లాలోనే దగ్గర 30 కోట్ల రూపాయలు. సో ఇట్లా కొత్త వాళ్ళని కూడా డాక్రా సంఘాలకు ఇప్పుడు ఏజ్ గ్రూప్, ఓల్డ్ ఏజ్ గ్రూప్లను కూడా డాక్రా సంఘాలు తీసుకుంటున్నాం. ఎంగేజ్ గ్రూప్ కూడా 15 సంవత్సరాలు బిండిన వాళ్ళకు కూడా డాక్రా సంఘాలు తీసుకుంటున్నాం. సో మన జనాభా ఎంత, జనాభా ఉండేది 4 కోట్లు, దాంట్లోకి వెళ్ళి 2 కోట్లు మహిళలు. సో ఇలా 1 కోటి మంది డాక్రా అంటే మిగతా వాళ్ళు ఎవరు, చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. సో ఆల్మోస్ట్ అందరికి వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే డాక్రా సంఘాలకే చీరలు వేయడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళకంటూ ఒక యూనిఫామ్ ఉండాలి. వీళ్ళకు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నారు కాబట్టి వీళ్ళు చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో పెట్టారు. ఇలా మీరు అన్ని రంగాలలో విద్యుత్ శక్తిని కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. మీరు అంటే సౌర విద్యుత్ చేయొచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు పెట్టుకోవచ్చు. ఇంతకుముందు మహిళలు అంటే ఏదో పెరడు వెనుక కోళ్ళు పెంచుకుంటారు, లేకుంటే పెరడు ముందు ఏదో ఒక బర్రెను ఆవును పెంచుకొని పాల వ్యాపారం చేస్తారు అంతే అనుకున్నారు. అలా కాదు. ఇవాళ మీరు పెద్ద ఎత్తున కార్పొరేట్ లెవెల్లో మీరు ఇప్పుడు మన మల్కనూరు లాంటి దాంట్లో మీరు అవసరం ఉంటే మీరు విజిట్ చేద్దాం. నేను కూడా అసలు ఒకసారి బస్సు తీసుకొని పోదాం. అలా మల్కనూరు మీరు విజిట్ చేయండి. అక్కడ పాల వ్యాపారం ఎంత పెద్దగా చేస్తున్నారంటే ఒక కరీంనగర్ డైరీ లాగానో లేకుంటే ఒక మన విజయ డైరీ లాగా అమూల్ లెవెల్లో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాం. అది మీరు చేయగలుగుతారు ఇక్కడ. సో ఇలాంటి అంటే వ్యాపారాలు పెద్దగా పెంచుకోవాలి. తర్వాత మనకి ఇప్పుడు మీరు పండించినటువంటి ఏదైనా తయారు చేసినటువంటి వస్తువులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు లడ్డూలు ఉన్నాయి, లేకుంటే ఇంకేదో తినుబండారాలు ఉన్నాయి, లేకుంటే ఇంకా బోటిక్ సంబంధించిన కానీ మీ ఆర్టిస్ట్కి ఏదైతే ఉందో మీ తయారు చేసి అమ్ముకోవడానికి కూడా మనకు శిల్పారామం దగ్గర 300 షాపులు పెట్టారు. వాల్యూ అడిషన్ ఉంటుంది. అక్కడ పోయి అమ్ముకుంటే ఇక్కడ 50 వచ్చేది, అక్కడ 100 వస్తుంది. ఇక్కడ 500 వస్తే అక్కడ 1000 రూపాయలు వస్తుంది. ఒక వాటర్ బాటిల్ ఎట్లుంటుంది అంటే బయట మన దుకాణంలో అమ్మితే 5 రూపాయలు ఉంటుంది. సరే పెద్ద బాటిల్ 10 రూపాయలు అనుకోండి. అదే నువ్వు ఎయిర్పోర్ట్లో కొన్నావు అనుకోండి 20 రూపాయలు. అదే మీరు ఫ్లైట్లో ఉన్నారనుకోండి 50 రూపాయలు ఉంటుంది అదే బాటిల్. దీన్ని వాల్యూ అడిషన్ అంటారు. మీరు ఇప్పుడు ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువులు మీరు హైదరాబాద్లో అమ్మండి, మీకు డబుల్ రేట్. సో ఆ విధంగా మేము మహిళలను పెద్దపీట వేసి మహిళలకు రుణాలు ఇస్తూ ఉన్నాం. ఇలా మహిళా స్వశక్తి పేరు మీదనే దగ్గర సంవత్సరానికి 20 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు నుండి రుణాలు తీసుకొని 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలతో 1,00,000 కోటి మంది మహిళలకు రుణాలు ఇవ్వాలి. 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని, లక్షాధిపతులు కాదు. ఇవాళ మీరు స్వలంబన అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఆర్థికంగా స్వలంబన ఉంటే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది, ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటుందండి. ఇప్పుడు మహిళలకు ఎందుకు పెద్దనం ఇస్తారు ఇలా? ఎందుకంటే మగవాళ్ళు ఉంటే వాళ్ళు జీతం ఉందనుకోండి, మగవాళ్ళు తీసుకొచ్చి భార్యకు 2 నెలల జీతం ఇచ్చింది అనుకోండి, 1 నెల అయిన తర్వాత సగం జీతమే ఖర్చు అవుతుంది, సగం అట్లనే మిగులుతుంది. అదే మగవాళ్ళ చేతులు ఉంటే 15 రోజుల కథం. సో అందుకని ఆడవాళ్ళంటే మరి కుటుంబము బాగుంటుందనే ఉద్దేశంతోనే ప్రోత్సహిస్తూ ఉన్నారు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు జనాభాలో సగభాగం కంటే ఎక్కువ, సగం కాదు, ఇలా 51% ఉన్నారు. మగవాళ్ళు 49% ఉంటే ఆడవాళ్ళు 51% ఉన్నారు. అంటే 2% ఎక్కువ ఉన్నారు. అంటే ఈ విధంగా మీకు పెద్దపీట వేస్తే రైతులను కూడా మేము అన్ని విధాలుగా కాపాడు. సంక్షేమమైన ఇవాళ అభివృద్ధి అయినా ఏదైనా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. సర్పంచ్ ఎంపీటీసీలు వస్తాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఎన్ని కుట్రలు ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి మరి అయినా కానీ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ద్వారానే ఏదైనా అభివృద్ధి అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టగట్టి ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలిచారు. ఇక్కడ కూడా మీరు మరి ప్రభుత్వం ఉంది, ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాను, మీరు ఏదైనా ఏది చేయాలన్నా
రేషన్ కార్డు రావాలన్నా ఇంకా ఏ చిన్న పని కావాలన్నా ప్రభుత్వమే చేస్తుంది కదా. సో ప్రభుత్వం ఉన్న వాళ్ళని మీరు ఆదరించండి, మంచి వాళ్ళని ఎన్నుకోండి. ఇక ఏదో ఇక గతంలో చూసినాం మనం. సో కాబట్టి ఒక సామెత ఉంది, ఇప్పుడు మనము ఆవుకు ఎక్కడైతే గడ్డేస్తామో అక్కడనే పాలు పిండుకోవాలి, కానీ ఇంకో ఆవుకు గడ్డేసేసి ఇక్కడ ఇంకో ఆవు దగ్గర పాలు పిండుతా అంటే అది న్యాయం కాదు. సరే ఆవు అమాయకురాలు పాలు ఇస్తుంది, కానీ అది న్యాయం కాదు. గడ్డ ఒక దగ్గర వేసి పాలు ఒక దగ్గర పిండుతా అంటే అది న్యాయం కాదు. కాబట్టి మీరు ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. గెలిపించారు కూడా, నన్ను ఆదరించారు, పార్టీని ఆదరించారు, భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు మీకు అండగా ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా, ఇక్కడ ప్రైమరీ హెల్త్ కొద్దిగా ఫుల్ పేజ్డ్ ఫార్మసీ ఉంటుంది. ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, ఏఎన్ఎంస్ ఉంటారు, అందరు ఉంటారు. వీళ్ళందరూ కూడా మీరు ఈ సర్వీసెస్ వాడుకోండి అని చెప్పి కోరుకుంటూ, చివరిగా మీ ధర్మారం అభివృద్ధికి పూర్తిగా మేము కట్టుబడి ఉన్నాం. ఏదైనా సరే కొంచెం ఎంతైనా ముందుగా చేసి పెడతాం. మీ అభిమానాన్ని, మీ ప్రేమను ఈ విధంగానే ఉంచండి, ఈ విధంగానే దీవించాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు.